అందరికీ నమస్కారం. పెన్షనర్లకు మరో శుభవార్త వచ్చింది. ఇక నుండి కనీస పెన్షన్ 9,000 అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పించేలాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్‌ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటే ఈపీఎస్ కింద వచ్చే కనీస పెన్షన్ని పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కీలక ప్రతిపాదన కూడా వెళ్ళింది. ఇటీవలే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఓ లేఖ కూడా రాసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ను 9,000కు పెంచాలని లేఖలో కోరింది. అలాగే డిఏ పెంపు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ పరిధిలోని 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్టు లేఖలో పేర్కొంది. ఈపీఎఫ్ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే ఈపీఎస్ 1995 పరిధిలోని పెన్షనర్లను కేంద్రం విస్మరిస్తోందని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తీసుకువెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. ఇక గత నెలలో ఈపీఎస్ 95 పెన్షనర్ల బాడీ నేషనల్ అగిటేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. కనీస పెన్షన్ 7,500 పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కమిటీలో మొత్తం 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్ 2014లో కనీస పెన్షన్ ₹1,000 చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995లో సవరణ చేసింది కేంద్రం. అప్పటి నుంచి మారలేదు. అంటే ఇంచుమించు 29 సంవత్సరాలు దగ్గరగా అవుతోంది. ఇంచుమించు ఈ సంవత్సరం చేస్తే 30 సంవత్సరాల క్రితం దగ్గరగా సవరణ చేసింది. అప్పటి నుంచి 30 సంవత్సరాల క్రితం నుంచి మళ్ళీ మార్చలేదు. అయితే కనీస పెన్షన్ 2,000 పెంచాలని కోరుతూ ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గత ఏడాది కూడా ప్రతిపాదనలు పంపించింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించేందుకు 60 నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ను గణించి దాన్ని 70%తో అయితే భాగిస్తారని అయితే చెప్తూ ఉన్నారు.